ఏంటమ్మా అవకాశం అండి ఈసారి తెలుగుదేశం మీరందరూ తప్పకుండా ఇస్తే ఈసారి గెలుస్తాం ఇదంతా అభివృద్ధి చెందుతుంది. ఒకసారి అవకాశం ఇవ్వండి అమ్మా. అమ్మా ఏం పేరు నీ పేరు? గట్టిగా చేయమ్మా ఈసారి తప్పకుండా హెల్ప్ చేయండి అమ్మా. ఈసారి 2 ఓట్లు కూడా ఎంపీ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీకి వేయండి మర్చిపోకుండా. ఏం చేద్దాం ఈసారి గట్టిగా చేయండి అమ్మా. తెలుగుదేశం పార్టీని గెలిపించండి మర్చిపోకుండా. గుల్లాన ఒక జरूर సాధ్యం వారి గట్టి ఖండా జీతా అందరికి చెప్పు తల్లి ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలను. ఓకే దాన్ని బాగున్నారా? తప్పకుండా హెల్ప్ చేయండి ఈసారి టీడీపీని గెలిపించండి. మీరందరూ ఆశీర్వదించాలి తప్పకుండా గెలిపించాలి. ఇంట్లో అందరికి చెప్పండి మీరు दुआ करो जरूर साथ दो। नसीर मेरा नाम मिलना एक बार पक्का डालो తెలుగుదేశం గెలుపు టీడీపీ గెలుపు వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి నజీర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి ఉచితంగా కరెంట్ ఇచ్చాం. ఈసారి 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రతి నెల కరెంటు బిల్ కడుతున్నారు. సార్ ఆలోచించండి. రాజమ్మ ఓకే గుర్తుపెట్టుకో తల్లి. అంత అందరినీ డిసిప్లిన్లో పెడుతున్నావు. ఈసారి ప్రభుత్వాన్ని డిసిప్లిన్లో పెట్టాలి నువ్వు నీ ఓటు ద్వారా. గుర్తుపెట్టుకొని ఈసారి అందరి కోసం గట్టిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేయమ్మా. గుర్తుపెట్టుకోమ్మా. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు. నాతో పాటు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద ఓటేయండి ఏమ్మా. ఈసారి వచ్చే అవకాశం రాదు. మన ప్రభుత్వం ఏర్పడుతుంది. పేదలందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం. అమరావతి హైకోర్టు సచివాలయం అన్నీ కట్టింది తెలుగుదేశం పార్టీ. మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా. నేను అందరు కలిసి తప్పకుండా ఈసారి సైకిల్ గుర్తు మీద ఓటేయండి. మీ కాలనీ అందరికీ డెవలప్మెంట్ కావాలనుకుంటే ఈరోజు గుంటూరు నగరానికి అత్యంత అవసరం. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు చూస్తున్నారు 10.5 సంవత్సరాల నుంచి. హెల్ప్ చేయండి అందరు కలిసి గెలిపించండి. ఓకేనమ్మా. గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తు మీద ఓటేయండి. గుర్తుపెట్టుకొని ఈసారి ఓటే చాలు. ఓటు అందరు సైకిల్ గుర్తు మీద ఓటేయండి. మర్చిపోద్దామా. ఈసారి అవకాశం ఇవ్వండి. దువా కరో హమారే వస్తే మళ్ళీ ఒకసారి ఒక అవకాశం ఇవ్వి. ఈసారి మన ప్రభుత్వం వస్తుంది. ఈసారి మీరు అందరు తప్పకుండా వేయండి ఓట్లు. ఈసారి అవకాశం ఇవ్వాలి. మనం అనేక రకాలుగా దెబ్బతిన్నాం. ఒక్కసారి అవకాశం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారిని. పిచ్చ బాధుడు బాధాడు. నువ్వు రెడీగా ఉండి ఈసారి. నా పేరు నసీర్. గెలిపిస్తే అందరి దగ్గర ఏ పని ఉన్నా నేను చేసి పెడతాం. ఒక అవకాశం ఇవ్వండి. 2 పిల్లలు ఉన్నా కూడా అమ్మఒడి వస్తుందమ్మా. తల్లికి వందనం కార్యక్రమం పెట్టాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నన్ను గెలిపించు. ఓకేనా? నువ్వు మాట ఇచ్చావంటే గెలుస్తాను తప్పకుండా అమ్మా. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పేదవారి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈసారి మహిళలందరూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబుని గెలిపించుకోవాలి. నా పేరు నసీర్ అమ్మ. ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను. మీరందరూ తప్పకుండా చూడండి ఖర్చులు ఎలా పెరుగుతున్నాయో. కరెంటు బిల్లు ఎంత పెరిగింది తల్లి? పెరిగిందా తగ్గింది? ఇంతకుముందు ఎంత వచ్చేది? మిగతా 800 ఎవరు తీసుకున్నట్టు? కరెక్ట్గా అని చెప్పింది. గుర్తుపెట్టుకొని అతను అన్ని విషయాల్లో ఈసారి భగవంతుడు మమ్మల్ని అందరినీ కూడా గెలిపించాలి. మేమందరం కూడా అందరికి సేవ చేయాలని ఒక ఆలోచనతో అందరూ గట్టిగా ప్రార్థించాయి. వర్ధిల్లాలి మాదిగల గెలుపు మాదిగల గెలుపు. జై జై బాబు జై జై బాబు. फिर मेरा नाम है दुआ करो मेरे वास्ते. बच्चा बोलो सबको साइकिल को डालो बोलो. వెరీ గుడ్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మాన్య శ్రీ కృష్ణమాది గారి నాయకత్వం. మాన్య శ్రీ కృష్ణమాది గారి నాయకత్వం. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి కావాల్సినటువంటి సేవలను నాకు చేతనంత వరకు చేస్తూ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయాన్ని దేవుడు కరుణించి నాకు ఇచ్చినటువంటి అవకాశాలని ఈరోజు మీ అందరి ముందు రావడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను. మీరందరూ కూడా మీరు అమూల్యమైనటువంటి ప్రార్థనలు అలాగే మీ మనసులో కూడా స్థానాన్ని కల్పించి మీరందరూ కూడా దయచేసి రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించాలని మీకు సేవ చేసేటువంటి మరింత భాగ్యాన్ని నాకు కలిగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర కూడా కోరుకుంటూ
మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని, మిత్రుల్ని, అలాగే బంధువుల్ని కూడా నా తరపున మీరందరూ కూడా నా గురించి మాట్లాడి వారి ఓట్లు కూడా తప్పకుండా ఇప్పిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఓకేనమ్మా, తప్పకుండా ఈ సైకిల్ గుర్తు కోటి మీరందరూ మర్చిపోకుండా అవకాశం ఇవ్వాలి. థ్యాంక్ యూ. మర్చిపోకుండా ఈసారి తప్పకుండా గెలిపించాను. మనస్ఫూర్తిగా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. నేను మీకు అందరు కూడా ఇక్కడ ఉంటాను లోకల్గా. మీరు ఎటువంటి పనున్నా నాకు చెప్పచ్చు. నేను నిర్మోహమాటంగా మీ అందరికి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరందరూ ఎందుకని కళ్ళు మూసుకొని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకండి. బాధాడు కదా ఇప్పుడు దాకా. మీరు అతన్ని బాధాలి, చంద్రబాబు నాయుడు గారు ఓటేయాలి. తప్పకుండా అవకాశం ఇవ్వండి అమ్మా. ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవాలి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈసారి గట్టిగా మనందరం కలిసి తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి. అవకాశం ఇవ్వండి అన్న. మీరందరి ఆశీర్వాదంతో మంచి ప్రభుత్వం వస్తుంది. అందరికి ఉపయోగపడే పనులు చేద్దాం అమ్మా. నమస్కారం తల్లి. గుర్తుపెట్టుకోండి అమ్మా, అవకాశం ఇవ్వండి. ఈసారి మంచి మెజార్టీతో గెలిపించాలి తెలుగుదేశాన్ని. ఓకే, మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ సైకిల్ గుర్తుని గెలిపించుకోవాలని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజా దీవెన పేరుతో గత 2 రోజుల నుంచి చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమంలో ఈరోజు సంజీవ్ నగర్ ప్రాంతంలో ఇంటింటికి తిరిగి నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి కూడా ఈరోజు కలిసి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నుంచి వివరించడం, ఈరోజు అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా పక్కన పెట్టి, మరీ ముఖ్యంగా దళిత వర్గాల్లో పేద పెళ్లిళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో ఆనాడు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా 4.5 సంవత్సరాలు పక్కన పెట్టినటువంటి పరిస్థితులతో పాటు ఈరోజు ముఖ్యంగా బాబు జగ్జీవన్ జ్యోతి పేరుతో ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటే, ఈరోజు అధికారం చేపట్టినటువంటి దళిత బంధువు మావయ్యగా, నేను దళిత మావయ్యగా ఉంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ఓట్లను దండుకొని ఈరోజు వారికే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్తు ఎక్కడికి పోయిందో ఒక్కసారి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, విదేశీ విద్య కానీ, అలాగే దళితులకు సంబంధించినటువంటి సప్లాన్ నిధులను ఎందుకు దారి మళ్లిస్తూ ఉన్నారో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలకి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా దళితుల మీద దళితుల అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పనికిమాలిన దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలన్నీ కూడా తప్పకుండా వారి సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికే అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి తీసుకొని వస్తామని చెప్పి కంఠపదంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము కూడా ప్రతి ఒక్కరిని కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రతి దళితులకు కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం. వారికి కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి బాధ్యత మాది అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా భరోసా కల్పిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్ సమస్య కానీ, అలాగే అత్యంత అవసరమైనటువంటి అన్ని వసతులను కూడా కల్పించేటువంటి క్రమంలో ముందుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా.